ఇక్కడికి వచ్చిన మాదిగ రక్త బంధువులందరికీ ముందుగా నా పేరు మనోజ్ కుమార్. మీ అందరి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో మన బిడ్డ, మన మాదిగ బిడ్డ 30 సంవత్సరాల నుంచి ఒక్కడే 30 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలని కలగలుపుకొని పోయి ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపి ఈరోజు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పిచ్చి, అంతకుముందు 2004లో సుప్రీంకోర్టులో ఈవీ చిన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల అండ్ అదర్స్ ఏపీ కేసుల మనకు వచ్చిన రిజర్వేషన్స్ని వర్గీకరణని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి వెనక ముందు అడిగేయకుండా అన్ని పార్టీలను కలుపుకపోయి ముందుకు నడిచి పెద్ద పోరాటం చేసి భారతదేశ ప్రధాన మంత్రిని హైదరాబాద్ తీసుకొచ్చి ఆలింగనం చేసుకొని తర్వాత సుప్రీంకోర్టులో 161 ఒక్క డిసెంట్ తీర్పు వచ్చింది. ఆ పెద్ద మనిషి, ఆమె మహిళ, మరి ఆమెకి ఏమనిపించిందో ఏమో తీర్పు రాసింది బైలాం త్రివేది గారు. ఆమెను కూడా మేము ఏమంటలేం, 6 మాకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది. ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని కుట్రలు బండినా ఈసారి వర్గీకరణ జరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్లలో, ఇంజనీరింగ్ సీట్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏఈ, జేఈ అన్ని ఉద్యోగాలలో ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. 7 నుంచి 10% బిడ్డ మళ్ళా చెప్తున్నాం, మాదిగా బిడ్డలుగా చెప్తున్నాం మేము. 10% రిజర్వేషను మాకు దక్కకుండా చేస్తే ఆ పార్టీకి, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఇక్కడ నూకలు లేకుండా చేస్తామని చెప్తున్నాం. చెప్తున్నాం, తెలంగాణలో అతి పెద్ద సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. కేసీఆర్ గారు, మీరు తప్పుగా అనుకోవద్దు, రాజకీయాలు అనుకోవద్దు, కేసీఆర్ గారు సకల జన కుటుంబ సర్వే చేసిండు. అందులో 68 లక్షల జనాభా 2014లో చేసిండు బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, 2014లో చేసిండు. ఆ సర్వేలో 68 లక్షల మంది ఎస్సీ కులాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించిన 59 ఉప కులాలకు సంబంధించిన, అన్ని కులాలకు సంబంధించిన 68 లక్షల మంది జనాభా ఉంది. 2014, 2024 10 ఏళ్ళైంది. ఇప్పుడు 1 కోటి ఉంటాం మేము అందరం కలిసి. అందులో 80 లక్షల నుంచి 90 లక్షల వరకు మా మాదిగ బిడ్డలు ఉంటారు. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీర్పు వచ్చింది. ఆ 2-3 రోజులకు తెల్లారి ఒక మీటింగ్ పెట్టిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, భారతదేశంలో 28 రాష్ట్రాలలో తొలి రాష్ట్రం మాది అవుతుందని చెప్పిండు. ఆమె ఇచ్చిండు. మన గౌరవ మంత్రి గారు, హుజూర్నగర్ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఫస్ట్ ఒక కమిటీ చేసిండు, శాసనసభ సంఘం కమిటీ చేసిండు. ఆ పెద్ద మనిషి ఒక 4 రోజులలో నివేదిక ఇచ్చి, అయ్యా ఇది సిట్టింగ్ జడ్జితోని, రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితోని కమిటీ వేపియాలని అన్నాడు. ఆ కమిటీ కూడా షమీం అఖ్తర్ అనేట ఆయన తోటి కమిటీ వేసిర్రు. అందరూ అన్ని కులాలు 59 ఉపకులాలు, ఉపకులాలు కాదు అన్ని కులాలు అనుకోవాలి, ఆనాడు క్రమంలో ఉపకులాలుగా వర్గీకరణ జరిగింది. అది అన్ని 59 కులాలు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. మళ్ళీ ఫిబ్రవరి 1వ వారానికి ఎక్స్టెన్షన్ చేసిర్రు. ఫిబ్రవరి 1వ వారంలో నివేదిక ఇస్తాడు. నివేదికల మతలబు అటు ఇటు అయితే పెద్ద ఉద్యమం జరుగుతుంది, తెలంగాణను మించిన ఉద్యమం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మాదిగలు ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు మాకు దక్కాల్సిన వాటా దక్కలేదు. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిర్రు ఆ రోజు హామీ, మీకన్నా ముందే హర్యానాలో ఈ చట్టం తీసుకొచ్చి అమలు చేసిండ్రు. ఎట్నో ప్రజెంట్ తమిళనాడులో కూడా అమలు అవుతున్నది. ఇది 3వ రాష్ట్రంగా చేస్తే చెయ్యి, లేకపోతే ఉంటది. రేపు 29 ఎన్నికలల్లో డంకా మోగిస్తాం, మాదిగా సత్తా ఏందో చూపెడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మనం వచ్చిన అరుణన్న ఈ